ఓకే, ఈ రెసిపీ మీకు కావాలంటే మీరు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైడి టీవీ. నేను హౌస్ హస్బెండ్. ఇది రెసిపీ వచ్చేసి కీరాతో చట్నీ అనమాట. వితౌట్ ఆయిల్ లెస్ అనమాట. కంప్లీట్ ఆయిల్ ఏముండదు, తాలింపులు ఏముండదు. సింపుల్గా రోటీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తా. మీ ప్రజెంట్ చిన్న చూపించగలరండి. చిన్న కీరాలు 2 తీసి పొట్టు తీసుకున్నాను. వీటిని పొట్టు తీసి ఇలా పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు. ఓకే, ఇలా కీరా కట్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. 2 కీరాకి పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. మీరు ఇంకొంచెం స్పైసీ కాబట్టి ఇంకా 4 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో కొంచెం పులుపు కోసం మామిడికాయ వరుగులు ఇలా కడిగేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇవన్నీ తీసుకెళ్ళి మనం మిక్సీలో కానీ రోట్లో కానీ కచ్చా పచ్చాగా దంచుకోవాలి, ఉప్పు వేసి. ఓకేనా, చూపిస్తా. ఇప్పుడు మన దగ్గర రోలు ఉంది కదా, రోట్లో చేద్దాం. 1 మినిట్, రోల్ ఉంది. ఓకేనా, మనం రోల్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రోట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్. నేను రాక్ సాల్ట్ అంటే ఇది ఏమంటారు, కల్లులుప్పు తీసుకున్నాను కొంచెం. ఇది మంచిగా ఓకే, ఇలా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ వరుగులు ఉన్నాయి కదా, అంటే మామిడికాయ వరుగులు మీకు అవైలబుల్ లేకపోతే చింతపండు కూడా వాడుకోవచ్చు. నేనైతే మామిడికాయ వరుగులు వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా దంచేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ముక్కల్ని కచ్చా పచ్చగా దంచుకోవాలి. మెత్తగా అక్కర్లేదండి, కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. పచ్చిగా దంచుకోవాలి. లేదు మీకు రోల్ లేదనుకోండి ఇంట్లో, ఒకవేళ అవైలబుల్ లేకపోతే మిక్సీ పట్టేసుకోండి. మరి గుజ్జుగా కాదు, కచ్చా పచ్చగా. చూసారా, ఇలాగా మంచిగా కచ్చపచ్చగా, మరీ మెత్తగా కాకుండా. చూసారా, ఇలా ఫైనల్గా మనం జీలకర్ర పొడి కొంచెం వేస్తున్నా. జీలకర్ర ఫస్ట్ వేసుకోవచ్చు, దంచుకోనేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ నేను పొడి రెడీగా ఉంది కాబట్టి జీలకర్ర పొడి కొంచెం వేసాను అనమాట. వేసేసి ఫైనల్గా ఇలా తిప్పేసుకొని బౌల్లో తీసుకొని ఉప్పు చూసుకొని రోటీలో కానీ రైస్లో కానీ వేడి రైస్లో తింటే ఆ టేస్ట్ వేరు ఉంటుంది అన్నమాట. చాలా క్విక్గా అయిపోయేది అనమాట. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. మీకు చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ రోల్ ఉండాలని ఇది లేదు కదా, అందుకని చేసుకోవచ్చు. చూసారా, నేను దీంట్లో తీసిన ఏంటిది, కొబ్బరికాయది చిప్ప అన్నమాట. ఇలాంటి న్యాచురల్గా రోట్లో ఆయిల్లో చేసుకున్నవి ఇందులో పెడితే ఎంత బాగుంటుందో. నేను వెంకట్ గారు, మా ఇంట్లో కొబ్బరి చిప్ప లేదండి. ఎలాగో కొబ్బరి చిప్పతో పాటు చట్నీ కూడా పంపించేయండి. ఏమన్నా కొబ్బరికాయ కొట్టిన ఇదైతే మీకు ఉండడానికి. కొబ్బరికాయలు అప్పుడప్పుడు కొడుతూ ఉండాలి, అప్పుడు వస్తాయి చిప్పలు, ముద్దగా రావు. దేన్ని నా తలకాయ మీద కొట్టారు కొంపదీసి. ఈ మధ్యన ఈ గోల్ లేదండి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది నాకు. చూసారా, సింపుల్గా చేశాను రెసిపీ అనమాట. సుగుణ గారు అంటే అన్నారంటారు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. ఆహా,
ఆయిల్ లేదు అసలు, ఇంకా ఏంటి స్టవ్ లేదు. బాబా ఇది అసలు ఎంత హెల్దీ ఫుడ్ అండి. రోటీ ఏమన్నా ఆటా ఉందా ఇంట్లో? రొట్టెలు కూడా చేసి పెడతారండి. సరే చెయ్యండి. చేస్తా, రొట్టెలు చేసి అన్ని చేసి తినిపిస్తలేరండి. వద్దులేండి తింటా. ఏం మాట్లాడతారండి అసలు? మా వారు ఊరుకోరండి. ఇంత కారం వేసి పెట్టిన వాళ్ళకి బుద్ధి లేదండి. ఎందుకు కోపం? ఏంటి ఏదో అంటున్నారు? ఏం లేదులేండి, ఏముంది అనుకొని చెప్పుకోవడం తప్ప ఏముంది. పోనీ ఎత్తుకపోయిందండి, పోనీ తినేయండి, బాగుపడండి. ఇప్పుడు రోట్లో కొంచెం మిగిలింది ఇంత అడుగున, ఇదన్నా టేస్ట్ చేద్దాం. భలే పుల్ల పుల్లగా స్పైసీగా భలే ఉందండి. ఇది మంచిగా రోటీస్లో కానీ రైస్లో కానీ వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే డైట్ అంటే తక్కువ ఫుడ్ తినాలి, మంచిగా ఒళ్ళు తగ్గాలి, అలా డైట్ చేసే వాళ్ళకి ఆయిల్ లేదు, ఉప్పు లేదు, అంటే ఉప్పు ఉంది తక్కువ, కారం, మిర్చి, పచ్చిమిర్చి కాబట్టి నో ప్రాబ్లం, ఎండు కారం లేదు, సూపర్ ఉంటుందండి ఇదైతే. మీరు కూడా ట్రై చేయండి, ఈజీ డైజెషన్ కూడా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ బటన్ మాత్రం పుష్ చేయండి, ఎందుకంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వస్తుంది. అలానే నాలాగా మా గీతా సంగీతలాగా మీరు కూడా ఇక్కడ ఇలాంటి రెసిపీస్ చేసి మీరు కనపడాలి ఏది స్క్రీన్లో అని ఆలోచన ఎవరికైనా ఉంటే కింద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. లేదా మేము రాలేము, పెద్దవాళ్ళం, లేదా అసలు వచ్చే మా పరిస్థితి లేదు, ఇంట్లో మేము ఉండిపోతాం, మా కిచెన్లో చేస్తాం అంటే మేమే మీ ఇంటికి వస్తాం, మేము వీడియో షూట్ చేస్తాం, మేమే టెలికాస్ట్ చేస్తాం. ఓకేనా? అలా అయినా పర్లేదు, ఇలా అయినా పర్లేదు.